నమస్తే సీనియర్స్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఆదిరెడ్డికి దమ్ముంటే నన్ను ఎదుర్కోవాలి వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ పాత సోమలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం వైభవంగా చండీ హోమం కుంకుమ పూజలు జగన్ పాలనలో రాష్ట్రమంతా నేరాలు ఘోరాలే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జి చౌదరి ధ్వజం లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత ఎంపీ భరత్ కు ప్రచారం తప్పితే పనితనం లేదు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మండిపాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసులకు దమ్ముంటే రాజకీయంగా తనను ఎదుర్కొని ఎన్నికల్లో పోరాడలే తప్ప అభం శుభం తెలియని వాలంటీర్లపై తప్పుడు ఫిర్యాదు చేసి వారి జీవితాలపై దెబ్బ కొట్టడం సరికాదని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ సిటీ అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ ఒక పౌరుడిగా డివిజన్లలో పర్యటిస్తున్నప్పుడు వారు ఓటర్లు కాబట్టి మాట్లాడి ఉంటానే తప్ప ప్రజలను ప్రలోభ పెట్టడానికి తాను ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. అన్యాయంగా వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయడం వల్ల రిటర్నింగ్ అధికారి 22 మంది వాలంటీర్లను విధుల నుంచి సస్పెండ్ చేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని తాను ఆర్వోకు లేఖ రాస్తానని తెలిపారు. చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేయకపోగా పైపెచ్చు ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని డ్రగ్స్ డాన్ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలట. గర్వంగా చెప్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఎంపీగా. నేను గర్వంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. 20 కంటికి కనిపించేది, ప్రజలు మెచ్చుకునేది, ప్రజలు సభాష్ భరత్ అనిపించే విధంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. మీరు ఒకటైనా చెప్పగలరా? మరి 5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని మీరు ఏదో మంచి చేస్తారు, ప్రజలకు ఏదో సేవ చేస్తారని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారా లేదా? ఒకసారి ఈ ప్రశ్నలపైన వారిద్దరూ కూడా స్పందిస్తే మరి ప్రజలకు కూడా ఒక సమాధానం చెప్పినట్టు ఉంటుంది. డ్రగ్స్ పెడ్లర్స్ని, డ్రగ్స్ని పెంచి పోషించే ఇలాంటి వ్యక్తుల్ని ప్రజల్లారా గమనించమని కోరుతా ఉన్నా. మొన్న తెలుగుదేశం నాయకుడు ఆ పిల్లోడు జాకీ అని ఒకడు దొరికాడు. ఇప్పుడు అత్యంత సన్నిహితులు వీళ్ళు దొరుకుతూ ఉన్నారు. నా పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మళ్ళీ నా పైన కమిషన్లు అన్న అంటూ ఉన్నారు. నాకేందో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు తీసుకోవడం. ఎందుకంటే మేయర్ కింద మీ కుటుంబంలో చేశారు, ఎమ్మెల్సీ కింద మీరు చేశారు, అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు కొట్టేయడం. అది తీసుకొచ్చి నాకు ఆపాదిస్తూ ఉన్నారు. ఫ్రీగా ఇచ్చాను. ఒకసారి కాంట్రాక్టర్లకి ఫోన్ చేసి అడగండి. మార్గాని భరత్ అక్కడ కార్ఖానాకి మీరు 7-8 ఎకరాల స్థలం ఇచ్చారు కదా ఊరు నడిబొడ్డులో, సంవత్సరంన్నర అయింది, ₹1 అయినా రెంట్ పే చేశారా అని అడగండి. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు బాగా సన్నిహితులు ఎవరనేది ఇందాక పేర్లు చెప్పా. ఇప్పుడు అధికారంలో మేము ఉండొచ్చు. అప్పుడు ఆ డ్రగ్స్ పట్టుకున్న ఆ వ్యవహారం చేసిన వ్యక్తులు ఎవరు అని అడుగుతున్నా. వాళ్ళు ఎవరికి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీ సింపథైజర్స్, ఏ పార్టీ ప్రజాప్రతినిధులతో సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి, అవి గమనించాలనుకో. 16 సంవత్సరాలు ఈ ఆదిరెడ్డి అప్పారావు గారి కుటుంబం 16 సంవత్సరాలు పదవులు చేశారు. పదవులు చేసి రాజమండ్రి నగరానికి ఏం చేశారు? ఇదేమన్నా రాచరికమా అని అడుగుతా ఉన్నా. ఇదేమన్నా రాజుల పరిపాలన అని అడుగుతా ఉన్నా. ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతున్నారు. అంటే 21 సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు కావాలా? తండ్రి అయిపోయాడు, కోళ్ళు అయిపోయింది, భార్య అయిపోయింది, ఇప్పుడు కొడుకంట. పోనీ ఊరికి ఏమన్నా మంచి చేస్తే పోనీ చెప్పండి. ఇదేమన్నా రాజుల పరిపాలన? ఊరికి మంచి చేయరు, దందాలు చేస్తారు. సైకిల్తో ప్రారంభమైంది వాళ్ళ కుటుంబం, అర్ధింట్లో ప్రారంభమైంది. ఒక దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలతో ప్రారంభమైన కుటుంబం ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించారని అడుగుతున్నా. రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ పాత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, చండీ హోమం, సామూహిక కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
శుక్రవారం శ్రీ సోమాలమ్మ అమ్మవారు కాళీమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఉదయం సాయంత్రం అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ స్వయంగా భక్తుల దర్శనం, ప్రసాద వితరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎవరికీ ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. కటారి శ్రీధర్ దంపతుల చేతుల మీదుగా చండీ హోమం భక్తి శ్రద్ధలతో జరిగింది. మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, ద్వార పార్వతీ సుందరి, కూరాకుల తులసి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఉత్సవ కమిటీ తరపున జ్ఞాపికలు ప్రసాదాన్ని అందజేశారు. ప్రతి ఏడాది జాతర మహోత్సవాల్లో ఒకరోజు మాత్రమే స్త్రీల సౌభాగ్యాన్ని కోరుతూ జరిపే సౌభాగ్య వ్రతం స్థిరవారం ఉదయం 8 గంటలకు జరుగుతుందని ఆలయ పురోహితుడు చంద్రమౌళి గణేష్ తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, పూడి ప్రకాష్, సప్పా సిద్ధు, ఏరుకొండ కిషోర్, కేలం వెంకటరమణ, కోరుప్రోలు కృష్ణమూర్తి, నాగేంద్ర, రామరాజు, మూర్తి, ఐసీడీఎస్ శ్రీనివాస్, ఆల్సపు మల్లిబాబు, తలారి భాస్కర్, యాళ్ల నాగేంద్రబాబు, అభిరుచి మురళి, జామి అశోక్, ఏసీ మల్లిబాబు, ఎంఎస్ఎన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి, మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా మారిందని, వాటి సరఫరా ద్వారా వచ్చే సొమ్ముతో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీపురం 2లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ, విశాఖపట్నం పోర్టులో వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్ పట్టుబడితే సీబీఐకి స్థానిక అధికారులు ఎందుకు విచారణకు సహకరించడం లేదని నిలదీశారు. ఇంటర్పోల్, సీబీఐ చెబితే తప్ప ప్రభుత్వ అధికార యంత్రాంగం మాదక ద్రవ్యాల రవాణాపై స్పందించకపోవడం దారుణమన్నారు. తమను అడ్డుకున్నారని సీబీఐ అధికారులే స్టేట్మెంట్ ఈ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇప్పటి వరకు డ్రై ఈస్ట్ పేరుతో ఎన్నిసార్లు ఏపీకి కంటైనర్లు వచ్చాయో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ గంజాయి పట్టుబడినా దానికి ఆంధ్రప్రదేశ్లోనే మూలాలు ఉంటున్నాయని, రాష్ట్రానికి గంజాయి రవాణా సరఫరాలో నెంబర్ 1గా తీర్చిదిద్దారని ఎద్దేవా చేశారు. కలెక్టర్లు, ఐజీలు వంటి కీ పోస్టుల్లో అధికారుల ప్రక్షాళన జరిగితే తప్ప ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమైన కీ పోస్టుల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించకుండా ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టుగా శిలాఫలకాల పేరుతో సమాధిరాళ్లు వేసిపోయారని విమర్శించారు. పల్లెటూళ్ళ దగ్గర మొత్తం కూడా గంజాయి వ్యాపారం, గంజాయి వినియోగం పెరిగిపోయింది. దురదృష్టం ఏంటంటే నిరుద్యోగుల యువత ఉపాధి లేక, అవకాశాలు లేక ఈ వ్యసనానికి బానిసలై జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇదే సమస్య. శాంతి భద్రతలు లోపించిపోయాయి. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాలను అంచడంలోనూ, ప్రతిపక్షాల గొంతులు నొక్కడంలోనూ, ఎవరైనా తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళని అంచడంలోనూ ఉన్న శ్రద్ధ నేరాలను అదుపు చేయడంలో లేదు. విదేశాల్లో దాచుకున్న సొమ్ముని కొకైన్ పేరుతో రాష్ట్రానికి రప్పించి దేశంలో అనేక ప్రాంతాల్లో అమ్మించి ఆ డబ్బుతోటి ఎలక్షన్ చేయాలనే ప్రయత్నానికి దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న విషయం కాదు. వాళ్ళేమో ఒకసారే తెప్పించాం, ఇదే మాకు తెలియదు అంటారు. పోర్ట్ అధికారులేమో గతంలో చాలాసార్లు డ్రై ఈస్ట్ తెప్పించారు, కంటైనర్లు వచ్చాయని చెబుతున్నారు. ఇది భారీ కుంభకోణం ఉంది దీంట్లో. ఈరోజు గతంలో గుజరాత్ నుంచి విజయవాడ పేరుతో కంటైనర్లు వచ్చినాయి, మాదక ద్రవ్యాలు దొరికాయి. మాకు సంబంధం లేదన్నారు రాష్ట్రంలో. ఆ రోజునే కనుక చర్యలు తీసుకొని ఉంటే మాదక ద్రవ్యాల వ్యాపారం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. వాళ్ళ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాష్ట్రం. ఎక్కడో విదేశాల నుంచి ఉప్పందిస్తేనే కానీ మన యంత్రాంగం మేలుకోలేకపోయారు. నిన్న విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల ఖరీదైన కొకైన్ని దిగుమతి చేసుకోవడం డ్రై ఈస్ట్ పేరుతో
ఎవరు ఈ సంజా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వెనక వాళ్ళు ఉన్న పెద్దలు ఎవరు? వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. పోర్ట్ అధికారులేమో ఇప్పటికే చాలాసార్లు ఇదే సంస్థ డ్రై ఇష్ తెప్పించారని చెప్పారు. ఇంటర్పోల్ మేల్కొలిపితే కానీ మన సిబిఐ మేల్కొని తనిఖీ చేస్తే తనిఖీలు ఆపటం కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ తన రిపోర్ట్లో చెప్పింది మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తూ ఉంది. దేశ యువతని తీవ్రంగా నష్టపడుతున్న ఈ మద్యం మత్తులో ముంచుతున్న వ్యవహారంలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. భారీ ఎత్తున జరుగుతున్న ఈ కుంభకోణం, భారీ ఎత్తున జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మనం వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ జరగాలి. అసలు రాష్ట్ర పెద్దల ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏంటి? గర్భం ధరించడానికి ముందు కానీ గర్భం ధరించిన తర్వాత కానీ పుట్టబోయే బిడ్డ లింగ ఎంపిక నిర్ధారణకు ఎవరు సహకరించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. క్యాంప్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో పీసీపీఎన్ డిటి యాక్ట్, ఏసీటీ, మాతృ మరణాలు, శిశు మరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాధవీలత మాట్లాడుతూ చట్ట ప్రకారం లింగ నిర్ధారణ చేయు సామర్థ్యం ఉన్న ఏ యంత్ర పరికరాలను సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత గర్భిణికి గాని ఆమె బంధువులకు గాని పుట్టబోయే బిడ్డ లింగ వివరాలను వెల్లడించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు మొదటిసారి ఉల్లంఘించిన వైద్యులు, నిపుణులు, ఇతరులకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 జరిమానా విధించబడుతుందన్నారు. తదుపరి అదే విధమైన ఉల్లంఘనకు పాల్పడే వారికి 50,000 జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందన్నారు. అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్ గుర్తించి వాటిపై సమగ్ర విశ్లేషణ రిపోర్టు అందించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ సనత్ కుమారి, డాక్టర్ రాజకుమారి, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఉప జిల్లా వైద్యాధికారులు డాక్టర్ శ్రీహరి, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. మార్గాని భరత్రామ్ అనే వ్యక్తి అసలు ఎంపీగానే టోటల్ ఫెయిల్యూర్ అని, వెండితెర రంగుల ప్రపంచం ఒక్క తన్ను తన్నితే అక్కడి నుంచి ఎగిరిపడి గాలివాటంలో ఎంపీ అయిన అతను అవే రంగులను రాజమండ్రికి అద్ది ఇదే అభివృద్ధి అని నమ్మించే ప్రయత్నం చేశాడని టీడీపీ, జనసేన నాయకులు విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అతడిని 50,000 ఓట్లు మైనస్తో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తమ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్పై గెలిచే సత్తా, కలేజా అతనికి లేదన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా, కార్యదర్శి తేజోమూర్తుల నరసింహారావు, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు మాట్లాడారు. ప్రజల సొమ్ముతో భరత్ సోకులు చేస్తున్నాడన్నారు. కార్పొరేషన్కు ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులతోనే నగరంలో పనులు చేయించి తానేదో తన సొంత డబ్బులు లేదా ఎంపీ లాడ్స్ నుంచి కేటాయించి చేయించినట్టు బిల్డప్ కబుర్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఆదిరెడ్డిపై ఓడిపోతున్నట్టు గ్రహించి ఎలాగైనా గెలిచేయాలన్న దురుద్దేశంతోనే ఓటర్లకు వాలంటీర్ల ద్వారా చీరలు పంపిణీ చేయించాడని, దానివల్ల 23 మంది సస్పెండ్కు గురై వారి ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నగర లీగల్ సెల్ అధ్యక్షులు నామా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొమ్మర్తి బాబ్జీ, జనసేన పార్టీ నగర కార్యదర్శి ప్రకాష్, బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ పడాల నాగరాజు, సంయుక్త కార్యదర్శి బషీర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పత్రమే, ఎందుకంటే ఇందులో ఒకటి రాసింది, న్యాయస్థానాల్లో కేసులో విచారణలో ఉన్న కారణంగా అనుకున్న సమయానికి ఇల్లు ఇవ్వలేకపోయాం అని ఉంది. అంటే ఈ లబ్ధిదారులందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మోసం చేశారని చెప్పేసి వీళ్ళే చెబుతున్నారు. ఎందుకంటే న్యాయస్థానాల్లో ఉన్నవి మీరు ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఈ రోజు ప్రజలు మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ పట్టా చదివి ఈ పట్టాన్ని వాళ్ళ ఇళ్లలో మూలపడేసి
ఖచ్చితంగా మిమ్మల్ని ఇచ్చిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నటువంటి సమయంలో వీళ్ళు 25,000 ఓట్ల నుంచి 25,000 ఇల్లు ఇచ్చాం, ఇవన్నీ మేము నెగ్గేస్తామని అనుకుంటున్నారు. 25,000 ఓట్లు కాదు కదా, అందులో ఒక్క ఓటు కూడా మీకు పడదు. ఎందుకంటే ఇవన్నీ కోర్టులో ఉన్నవి. ఇవన్నీ కూడా అయ్యేటప్పటికి ఎంత సమయం పడుతుందో తెలీదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ కోర్టులో కేసులన్నీ కూడా మీరే తీయించి నిజంగా లబ్ధిదారులకి ఒరిజినల్ పట్టాలు ఇచ్చుంటే మేము కూడా ఆనందపడేవాళ్ళం. పంచిపెట్టారు. చీరలు పంచిపెట్టడమే కాకుండా ఎలక్షన్ కోడ్ వచ్చేది కూడా చీరలు అందరికీ అందుతున్నాయా అనేది అందరింటికి వెళ్ళి అడుగుతూ చేస్తున్నారు. ఇది కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది. ఖచ్చితంగా ఒక యువత, భరత్ గారు అంటే ఒక యువత, ఆ యువత రాజకీయం చేస్తే చాలా హుందాగా ఉండాలి. ఈ రోజు మీరు చీరలు పంచిపెట్టి, డబ్బులు పంచిపెట్టి, మందులు పంచిపెట్టి ఇవన్నీ మీరు చేయవలసిన రాజకీయం కాదు. రాజమండ్రికి సంబంధించి, మన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి వైకాపా నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మార్గాని భరత్, ఆయన ప్రస్తుత ఎంపీ, ఈయన యథేచ్ఛగా ఎన్నికల కోడ్ని అంటే నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించి రెడ్ హ్యాండెడ్గా ఎన్నికల రిటర్నింగ్ అధికారి 23 మందిని వాలంటీర్లు సస్పెండ్ చేశారు, విధుల నుంచి తొలగించారు. తర్వాత రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా ఇది రకరకాలమైన ఇవి ఉన్నాయి. ఏంటంటే స్పెషల్ ఫండ్స్, గ్రాంట్స్ ఉంటాయి, తర్వాత స్వచ్ఛ భారత్ నిధులు ఉంటాయి, అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి. ఇవి కాకుండా మన జనరల్ ఫండ్స్ ఉంటాయి, అంటే మనంతా ట్యాక్స్కి కడుతుంది కదా, ఇంచుమించు 150-200 కోట్లు అదే ఉంటుంది. సో దాంట్లోంచి కూడా తీసుకెడుతూ ఉంటే మన సొమ్ముతోటి ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆయన అభివృద్ధి అని చెప్పుకుంటూ నేనే రాజమండ్రి అభివృద్ధి చేశానని చెప్తున్నారు. ఇది చాలా తప్పని, ఇది ప్రజలు గమనించాలని మేము కోరుతున్నాం. సింగపూర్కి చెందిన కొత్త సుప్రియ చైర్మన్గా వ్యవహరిస్తున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం నిరాడంబరంగా శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గత ఏడాది కాలంగా పనిచేస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 మధ్యలో చపాతీ అందిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు వారానికి 1-2 రోజులు భోజనం అందిస్తున్నారు. కొత్త రామ్మోహనరావు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ ఇక్కడి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం పెద్ద ఎత్తున అన్న వితరణ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సుప్రియతో పాటు కొత్త రామ్మోహన్ రావు, ఉద్దగిరి బాపూజీరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపొడి పాదసారథి తదితరులు భోజనం వడ్డించారు. సుప్రియ మాట్లాడుతూ సింగపూర్లో తన భర్త ఉద్దగిరి సతీష్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారని, తమకు వచ్చే సంపాదనతో పాటు తమ క్లయింట్స్ సహకారంతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. నా పేరు సుప్రియ అండి. నేను కోనవరం మండలంలో చదువుకున్నాను. సో చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కోనవరంలోనే చదువుకున్నాను. సో ఒక పల్లెటూరు అమ్మాయి సింగపూర్లో వెళ్ళి ప్రాపర్టీ ఏజెంట్గా కొంచెం ఎదిగి ఫైనాన్షియల్గా ఫిట్ అయినందుకు దేవుడికి చేయాలి, సో నీడీ పీపుల్కి చేయాలని కోరికతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాను. 2013 నుంచి స్టార్ట్ చేశాను. ఒక్కసారి ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యాక 2018-19కి ఈ ప్రాజెక్ట్ ఎన్నుకున్నాను. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లు వాళ్ళందరికీ ప్రతిరోజు భోజనం సదుపాయాలు ఉండాలని ఫస్ట్ చపాతీ, పులక, రెడీమేడ్ పరోటా మిషన్ పెట్టి పప్పు దాంతో స్టార్ట్ చేశాము. సో అన్నదానం కూడా అందరూ ఇష్టపడుతున్నారని కొంచెం టాపిక్ మెచ్చింగా కొంచెం అది కూడా స్టార్ట్ చేశాను. సింగపూర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఏంటంటే మోస్ట్లీ నా ఓన్ ట్రస్ట్ కాబట్టి నా మనీతోనే అడుగుతుంది. ఇక్కడ లోకల్ రాజమండ్రి వాళ్ళు ఎవరైనా లోకల్ సపోర్ట్ ఎక్కువగా ఉంటే వాళ్ళ యానివర్సరీకి, బర్త్డేకి వచ్చి వాళ్ళ చేతి ద్వారా ఇక్కడ ఉన్న పేదలకి వాళ్ళ సహకారం అందిస్తే నేను కొంచెం నా ట్రస్ట్ సర్వీసెస్కి ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక త్యాగరాజు నగర్లో శ్రీ త్యాగరాజు నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో 73వ సంగీత వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ సంగీతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం క్యాలికట్కు చెందిన సూర్యగాయత్రి గాత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. త్యాగరాజు నారాయణదాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాండ్రేవు వెంకట రమణారావు, సీనియర్ వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకటరావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకట రమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోస్టిల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రావు, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, డాక్టర్ వేలూరి రామచంద్ర పర్యవేక్షణలో సంగీతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య గాయత్రి గాత్ర ప్రదర్శన తిలకించేందుకు సంగీతాభిమానులు భారీగా తరలివచ్చారు. మంతా శ్రీరమ్య వయోలిన్,
పివి అనిల్ కుమార్ మృదంగం, ఎం హరిబాబు ఘటం ద్వారా ఆమెకు సహకరించారు. విశ్వనాథం అచ్యుతరామయ్య సంస్మరణగా ఆయన సతీమణి విశ్వనాథం కామేశ్వరి, కుమారుడు విశ్వనాథం భాస్కర్రాం, సుచిత్ర భాస్కర్రాంలు తమ తాత సివి సుబ్రహ్మణ్య శాస్త్రి తండ్రి గారైన నేతి లక్ష్మీనారాయణ శాస్త్రి సంస్మరణగా నేటి సాయిరాం సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. पिबरे राम रसम, पिबरे राम रसम, रसने पिबरे राम रसम, पिबरे राम रसम, रसने पिबरे राम रसम, पिबरे राम रसम, रसम पिबरे राम रसम, पिबरे राम रसम, रसम पिबरे राम रसम. రాజమహేంద్రవరం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మత్స్యటి శివసత్యప్రసాద్ జన్మదినోత్సవం శుక్రవారం బొమ్మూరులోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగింది. పలు గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా నాయకులు పనిచేయాలని మత్స్యటి ప్రసాద్ పిలుపునిచ్చారు. తన జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా, రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చి చౌదరిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సహకరించాలని కోరారు. పలువురు నాయకులు, కార్యకర్తలు కేకులు, బొకేలు అందజేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెనకాల నుంచి వెళ్ళు, అటు నుంచి వెళ్ళు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగు శాతం పెరిగేలా చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వృద్ధులు, దివ్యాంగులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతోందని స్వీప్ నోడల్ అధికారి, సర్వశిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఎస్ సుభాషిణి తెలిపారు. స్థానిక లాలాచెరువు గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో వృద్ధులతో జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎస్ జ్యోతితో సమావేశం నిర్వహించి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా సుభాషిణి వృద్ధులతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 85 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు వారు నివాసం ఉండే చోట ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించడంపై అవగాహన కల్పించిందన్నారు. మీకు ఇక్కడ ఓటు లేకుండా వేరే చోట ఉన్నా కూడా ఇక్కడికి ఫారం 8 ద్వారా బదిలీ చేసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిద్ధం ప్రచార కార్యక్రమంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో గూడూరి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అమలు చేసిన డీబీటీ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా జగన్ పాలనపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుందన్నారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు తానేటి వనితను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వైద్యుడిగా మంచి సేవలు అందించి జగన్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు బరిలోకి దిగానని తెలిపారు. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతానికి నేను ఫస్ట్ టైం వచ్చాను. నా పేరు డాక్టర్ గోడల్ శ్రీనివాస్, రాజమండ్రి. నేను గత 20 సంవత్సరాలు రాజమండ్రిలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా హాస్పిటల్స్ ఉన్నాయి. హార్ట్, లంగ్స్ సంబంధించిన జబ్బులకి చికిత్స చేస్తాం రాజమండ్రిలో. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీరు ఈరోజు రాజకీయ పరిస్థితి చూస్తే ఒకవైపున మంచి ఆశ్రయం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి పేదలకు సంక్షేమం అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి విద్యనిచ్చి పిల్లలకి మంచి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. ఎప్పుడన్నా ఆయన టైంలో మీ ఖాతాలో ఎప్పుడైనా డబ్బులు జమ చేశారా? ఆడవాళ్ళ ఖాతాలో గట్టిగా చెప్పాలి. చేశారా? లేదు. ఈరోజు ఆడవాళ్ళందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదిరెడ్డికి దమ్ముంటే నన్ను ఎదుర్కోవాలి. వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్. పాత సోమలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. వైభవంగా చండీ హోమం, కుంకుమ పూజలు. జగన్ పాలనలో రాష్ట్రమంతా నేరాలు ఘోరాలే. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జి చౌదరి ధ్వజం. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత. ఎంపీ భరత్ కు ప్రచారం తప్పితే పనితనం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మండిపాటు. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.